కరెంట్ అఫైర్స్ 2016కి స్వాగతం, సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్‌ని తెలుగులో నేర్చుకుందాము. ఈ బిట్స్ వచ్చేసి గ్రూప్స్‌కి, సివిల్స్‌కి, బ్యాంక్ ఎగ్జామ్స్‌కి అన్నిటికీ ఉపయోగపడతాయండి. సో, ఈ బిట్స్‌ని మనం కొంచెం వివరణతో తెలుసుకుందామండి. సో, ఫస్ట్ అంతర్జాతీయ పులుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? అంతర్జాతీయ పులుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ జూలై 29. జూలై 29. సో 2010 సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పులుల గురించి జరిగిన సమావేశంలో మొదటిసారిగా పులుల దినోత్సవం జరుపుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో 2022 లోపు పులుల సంఖ్య రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో 2010లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పులుల గురించి జరిగిన సమావేశంలో మొదటిసారిగా పులుల దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. 2010లో నిర్ణయించారు. ఈ సమావేశంలో 2022 లోపు పులుల సంఖ్యను రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారండి. నెక్స్ట్ ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని మీజిల్స్ రహిత దేశంగా ప్రకటించింది? ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని మీజిల్స్ రహిత దేశంగా ప్రకటించింది? బ్రెజిల్. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ బ్రెజిల్ దేశాన్ని మీజిల్స్ రహిత దేశంగా ప్రకటించింది. మీజిల్స్ లేదా రూబెల్లా వ్యాధి సోకిన 10 రోజుల్లో చర్మం మీద ఎర్రని మచ్చలు వస్తాయి. ప్రపంచంలో ఆరోగ్య సంస్థ బ్రెజిల్ దేశాన్ని మీజిల్స్ రహిత దేశంగా ప్రకటించింది. మీజిల్స్ లేదా రూబెల్లా వ్యాధి సోకిన 10 రోజుల్లో చర్మం మీద ఎర్రని మచ్చలు వస్తాయి. నెక్స్ట్ సో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ జూలై 28. జూలై 28. నెక్స్ట్ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి జూలై 28. హెపటైటిస్ వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్స గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ దినంను ప్రారంభించారు. హెపటైటిస్ని నిరోధించడం మీకే వదిలేస్తున్నాం అనే నినాదంతో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. హెపటైటిస్ వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్స గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ దినాన్ని ప్రారంభించారు. హెపటైటిస్ను నిరోధించడం మీకే వదిలేస్తున్నాం అనే నినాదంతో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. నెక్స్ట్ ఇటీవల ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం ఇటీవల ఏ ప్రాంతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహంను కేంద్ర రక్షణ శాఖ ప్రతిష్ఠించింది? ఇటీవల ఏ ప్రాంతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహంను కేంద్ర రక్షణ శాఖ ప్రతిష్ఠించింది? రామేశ్వరంలో. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద యాజిదీ దేవాలయం ఎక్కడ నిర్మిస్తున్నారు? ప్రపంచంలో అతిపెద్ద యాజిదీ దేవాలయంను ఎక్కడ నిర్మిస్తున్నారు? ఆన్సర్ వచ్చేసి అర్మేనియా అండి. అర్మేనియా. దీని వివరణ వచ్చేసి యాజీదీలు జిరస్ట్రియన్ మతంను అనుసరించే అతి పురాతనమైన పర్షియా తెగ ప్రజలు. యాజీదీలు జోరాస్ట్రియన్ మతంను అనుసరించే అతి పురాతన పర్షియా తెగ ప్రజలు. అర్మేనియాలో అక్నలిచ్ అనే గ్రామంలో ప్రపంచంలో అతిపెద్ద యాజాది దేవాలయ నిర్మాణం ప్రారంభించారు. అర్మేనియాలో అక్నాలీచ్ అనే గ్రామంలో ప్రపంచంలో అతిపెద్ద యాజాది దేవాలయ నిర్మాణం ప్రారంభించారు. అర్మేనియా దేశంలో 35,000 జనాభాతో అతిపెద్ద మైనారిటీ వర్గంగా యాజీదీలు ఉన్నారు. అర్మేనియా దేశంలో 35,000 మంది జనాభాతో అతిపెద్ద మైనారిటీ వర్గంగా యాజీదీలు ఉన్నారు. నెక్స్ట్ కార్గిల్ దివస్. కార్గిల్ దివస్ను ఏ రోజు జరుపుకుంటారు? కార్గిల్ దివస్ వచ్చేసి జూలై 16ను జరుపుకుంటారండి. కార్గిల్ దివస్ను జూలై 16ను జరుపుకుంటారు. సో 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో జూలై 26న భారత్కు విజయం లభించింది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో జూలై 26న భారత్కు విజయం లభించింది. దీన్ని పురస్కరించుకొని కార్గిల్ దివస్ను జరుపుకుంటున్నాం. దీన్ని పురస్కరించుకొని కార్గిల్ దివస్ను జరుపుకుంటున్నాం. నెక్స్ట్
బ్రెజిల్ శాస్త్రవేత్తలు ఏ దోమల ద్వారా కూడా జికా వైరస్ వ్యాప్తి చెందుతుందని నిరూపించారు? బ్రెజిల్ శాస్త్రవేత్తలు ఏ దోమల ద్వారా కూడా జికా వైరస్ వ్యాప్తి చెందుతుందని నిరూపించారు? ఆన్సర్ క్యూలెక్స్. క్యూలెక్స్. ఆడ క్యూలెక్స్ దోమలు కూడా జికా వైరస్‌ని వ్యాపింపజేస్తాయని బ్రెజిల్ శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆడ క్యూలెక్స్ దోమలు కూడా జికా వైరస్‌ని వ్యాపింపజేస్తాయని బ్రెజిల్ శాస్త్రవేత్తలు నిరూపించారు. నెక్స్ట్. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని కరెంట్ అఫైర్స్‌తో వచ్చే వీడియోలో కలుద్దాం.